గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో హైడ్రోజన్ ఆటంలో న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ని ఎలా డిరైవ్ చేయాలో తెలుసుకుంటాం. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్ రాస్తాం, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీకి ఈక్వేషన్ రాస్తాం. ఇందుకు కైనెటిక్ ఎనర్జీకి ఈక్వేషన్ రాద్దాం. కైనెటిక్ energy of the electron. బోర్స్ థియరీ ప్రకారం న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవ్వాలంటే దాని సెంట్రిపెటల్ ఫోర్సు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి ఈక్వల్గా ఉండాలి. అదే రాస్తాను. అకార్డింగ్ టు Bohr's theory, for the revolving electron, the centripetal force should be equal to the electrostatic force of attraction. Centripetal force mv square by r. Electrostatic force of attraction 1/4 pi epsilon naught. న్యూక్లియస్ ఛార్జ్, హైడ్రోజన్ ఆటంకి న్యూక్లియస్ ఛార్జీ ఈ ఉంటుంది ఇంటూ ఎలక్ట్రాన్ ఛార్జ్. ఎలక్ట్రాన్ ఛార్జ్ యాక్చువల్గా -e, కానీ ఇక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ తీసుకోవాలి, అందుకని ఏ తీసుకుంటాను బై r². దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ స్టేబుల్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటుందని బోర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ఈ ఆర్, ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయ్యి ఒకటి ఉంటుంది, కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ mv² ఈజ్ ఈక్వల్ టు 1/4 pi epsilon naught ఇంటూ E ఇంటూ ఈ స్క్వయర్ బై ఆర్ వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అందాం. మనకు కావాల్సింది ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. అది రాస్తాను. ద కైనెటిక్ ఎనర్జీ KE ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ½ mv². సో KE ఈజ్ ఈక్వల్ టు ½ mv². mv² బదులు వాల్యూ తెలుసు కదా, అది ఇక్కడ రాసేద్దాం. 1/4 pi epsilon naught ఇంటూ E² బై r వస్తుంది. సో ఫైనల్గా దీన్ని ఎలా రాయొచ్చు? KE ఈజ్ ఈక్వల్ టు 1/2 4s are 8 pi epsilon naught ఇంటూ E² బై r వస్తుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అందాం. ఇప్పుడు మనం బోర్ సెకండ్ పాస్టులేట్ ప్రకారం ఎలక్ట్రాన్కి యాంగులర్ మొమెంటం ఎంత ఉంటుందో రాస్తాం. ఫ్రమ్ బోర్ సెకండ్ పాస్టులేట్ ఏం తెలుసు మనకి? యాంగులర్ మొమెంటం ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π అని తెలుసు. యాంగులర్ మొమెంటంని ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎల్ని mvr అని కూడా రాసుకోవచ్చు. నేను డైరెక్ట్గా అది రాసేస్తున్నాను. mvr అని రాసుకోవచ్చు. ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2πకి ఈక్వల్గా ఉంటుంది.
దీన్ని థర్డ్ ఈక్వేషన్ అందాం. ఫర్ అవర్ కన్వీనియన్స్ మనం 1/3 చేస్తాం. 1/3 1/3 చేస్తాం. ఇది mv స్క్వేర్ బై ఇది mvr ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 1/4πε0 ఇంటూ ఈ స్క్వేర్ బై ఆర్ బై 3. ఇక్కడ ఏముంది nh/2π ఈ m క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఒక v క్యాన్సిల్ అయ్యి ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమొస్తుంది? ఇది v/r వస్తుంది. v/r ఈజ్ ఈక్వల్ టు ఇది 1/4πε0 ఇంటూ ఈ స్క్వేర్ బై ఆర్ ఇంటూ ఇది రివర్స్ అవుద్ది. రివర్స్ అయినప్పుడు 2π/nh వస్తుంది. ఇక్కడ ఉండే ఒక ఆరు ఈ ఆరు క్యాన్సిల్ అయిపోద్ది. ఈ పై కూడా క్యాన్సిల్ అయిపోద్ది. 2 1s 2 2s 4 వస్తుంది. అంటే ఫైనల్గా v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఇది పైన ఈ స్క్వేర్ ఒక్కటే ఉంది బై 2ε0nh. ఇది వెలాసిటీకి ఫార్ములా. ఈ వెలాసిటీ వాల్యూని తీసుకెళ్ళి 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. వెలాసిటీ వాల్యూని 3లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూటింగ్ అబవ్ వాల్యూ ఇన్ 3 ఏమొస్తుంది? m ఇంటూ v అంటే ఇది ఈ స్క్వేర్ బై 2ε0nh ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు nh/2π. nh/2π మనకు కావాల్సింది r ఇటు పక్క పెట్టి మిగిలిన వాల్యూస్ అన్నిటినీ అటు పక్కకు పంపించేద్దాం. సో r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ nh/2π ఉంది. ఇది ఇటు పక్కకి వెళ్తే న్యూమరేటర్లోకి వస్తుంది. 2ε0nh బై ఈ రెండు డినామినేటర్లోకి వస్తాయి. m ఈ స్క్వేర్ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? 2 క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ కావు. కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? n ఇంటూ n స్క్వేర్ h ఇంటూ h స్క్వేర్ ε0 బై πm ఈ స్క్వేర్ వస్తుంది. దీన్ని రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్ అంట. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇప్పుడు మనం 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ r ఇన్ ఈక్వేషన్ 2 ఏమొస్తుంది చెప్పండి? ke ఈజ్ ఈక్వల్ టు 1/8πε0 ఇంటూ ఈ స్క్వేర్ బై r అంటే ఇది వాల్యూ. ఈ వాల్యూ రాసేస్తాను. n స్క్వేర్ h స్క్వేర్ ε0 బై రాయాలి. బై πm ఈ స్క్వేర్ రాయాలి. అది ఎలాగో పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకేసారి రాసేస్తాను. పైన πm ఈ స్క్వేర్
ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, కేఈ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకేం లేవు కాబట్టి మొత్తం మీద మల్టిప్లై చేసేద్దాం. ఎం ఉంది, ఈ స్క్వైర్ ఇంటూ ఈ స్క్వైరు ఈ పవర్ 4 బై 8 ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ స్క్వయర్ ఎన్ స్క్వయర్ హెచ్ స్క్వయర్. దీన్ని కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ అంట. ఇలా కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేస్తాం. ఏమొస్తుంది, ఎంఈ పవర్ 4 బై 8 ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఎన్ స్క్వేర్ హెచ్ స్క్వేర్. అలానే మనం పొటెన్షియల్ ఎనర్జీకి కూడా ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఆ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా రాయాలి. ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. అది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా. సో యు ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీకి ఇక్కడ ఉండే పొటెన్షియల్కి ఫార్ములా 1/4πε0 ఇంటూ E/R. ఇది మనం ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్నాం. ఆ పొటెన్షియల్కి ఫార్ములా ఇంటూ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఇక్కడ మనం దాని సైన్ కూడా తీసుకోవాలి. ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాను -E. ఏమొస్తుంది, యు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ముందు రాసుకుందాం, 1/4πε0 ఇంటూ E ఇంటూ ఈ స్క్వయర్ బై ఆర్. ఆల్రెడీ మనకి ఆర్ వాల్యూ తెలుసు. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. Substituting the value of R in above equation. ఏమొస్తుంది చూడండి, U is equal to minus 1/4πε0 into E square by R. R వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటది, ఎన్ స్క్వయర్ హెచ్ స్క్వయర్ ఎప్సిలాన్ నాట్ బై πm ఈ స్క్వయర్ రాయాలి. అది ఎలాగో న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకేసారి న్యూమరేటర్లో రాసేస్తున్నాను. πm ఈ స్క్వయర్. ఏం క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ ఉన్న ఈ పై క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం క్యాన్సిల్ కావు, రాసేద్దాం. U is equal to పైన ఏమున్నాయి, m ఈ స్క్వైర్ ఇంటూ ఈ స్క్వైరు E⁴ బై మైనస్ ఉంది, ఆ మైనస్ ఇక్కడ పెట్టుకుందాం. డినామినేటర్లో ఏమున్నాయి, 4 ε0 ఇంటూ ε0 స్క్వయర్ ఎన్ స్క్వయర్ హెచ్ స్క్వయర్. ఇది పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్. ఇలా మనం కైనెటిక్ ఎనర్జీకి పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ డిరైవ్ చేస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎం కాన్స్టాంట్, ఈ కాన్స్టాంట్, 4 కాన్స్టాంట్, ε0 కాన్స్టాంట్, హెచ్ కూడా కాన్స్టాంట్. ఒక ఈక్వేషన్లో కాన్స్టాంట్స్ని తీసేయాలి అంటే ఈక్వల్ టు బదులు ప్రపోర్షనల్ సింబల్ పెడతాం. కాబట్టి ఎలా రాయాలి, -u
ఈజ్ ప్రపోర్షనల్ టు, అవన్నీ తీసేసాం కాబట్టి 1/n² వస్తుంది. అంటే u అనేది n²కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది. సో నెగిటివ్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది n²కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఒక వాల్యూ పెరిగితే ఇంకొక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ n కానీ ఇంక్రీజ్ అయితే నెగిటివ్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అదే రాస్తాను. యాజ్ n increases, the negative value of potential energy decreases. ఇలా మనం పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ని డిరైవ్ చేస్తాం.